గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ పిఐబి అనాలిసిస్. పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన యూపీఎస్సీ కోర్సెస్ అనేవి గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్, ఏ కోర్సెస్ మీకు తీసుకున్నా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, సో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాము, క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేస్తే రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. దాంతోపాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పెనీ, రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా మీకు వీటిని కవర్ చేయడం అనేది జరుగుతుంది. చక్కగా ఓన్లీ రికార్డెడ్ కావాలన్న ఆప్షన్ ఉండడం అనేది జరిగింది. లైవ్ క్లాసెస్ కాదు అంటే, సో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ సార్, ఐ కాంట్ అకామిడేట్ టైం ఫర్ లైవ్ క్లాసెస్ అనుకుంటే ఓన్లీ రికార్డెడ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేసుకొని మీరు చక్కగా తీసుకోవచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్కి ఆప్షన్ ఉంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ కూడా మీకు ఆప్షన్ అనేది ఉండడం అనేది జరిగిందమ్మా. చూడండి ఒకసారి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తాం, రికార్డెడ్ సరిపోతుంది సార్ అంటే 40,000, కరెంట్ అఫైర్స్ జస్ట్ 5,000. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. 40 to 50% క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు డైలీ హిందూ అనాలిసిస్, ఫుల్ హిందూ అనాలిసిస్, పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్, రిలవెంట్ పీడిఎఫ్, పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ దాని తాలూకా పీడిఎఫ్, సో ఇవన్నీ మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్, దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇవన్నీ మీకు రావడం అనేది జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, ఇవన్నీ మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా అవుతుందండి. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎకానమీ 6,000 రూపీస్, పాలిటీ 5,000, హిస్టరీ 5,000. హిస్టరీ ఇంక్లూడ్స్ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి 5,000 రూపీస్కే రికార్డెడ్ క్లాసెస్ మీరు సింగిల్ పేమెంట్ చేస్తే, నేనే చెప్తాను క్లాసెస్ మీకు చాలా బాగా అర్థమవుతాయి. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జోగ్రఫీ 5,000 పావని మేడం చెప్తారు. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ శ్యామ్ సార్ 5,000. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తానమ్మా 3,000కి రికార్డెడ్ సెషన్స్. ఎన్విరాన్మెంట్ 3,000, సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ 3,000, సొసైటీ 3,000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3,000. రూపాయి కూడా ఎక్స్ట్రా ఆశించకుండా మీ అందరికీ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. రికార్డెడ్ సెషన్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేయగలిగితే 50,000. అదే మీరు మే 15వ తారీఖున, మే 15th లోపు జాయిన్ అయితే 5,000 తగ్గింపు కూడా ఉంది. 45,000కి సింగిల్ పేమెంట్ చేస్తే వస్తుంది లైవ్ ప్లస్ రికార్డెడ్ యాక్సెస్. కరెంట్ అఫైర్స్ 7,000, ఎకానమీ 8,000, పాలిటీ 7,000, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. చక్కగా మీకు వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ విత్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి సార్ నాకు అంటే, చూడండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000 అంటే 12 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. అది మే 15th లోపు జాయిన్ అయ్యారు అనుకోండి, 15వ తారీఖు లోపు, సో 55,000కే రావడం అనేది జరుగుతుంది. 55,000 కూడా 11 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కలిపి 10,000కే ఇస్తున్నాము. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో ఏమొస్తుందో చెప్పాను కదా, మీకు ఎవ్రీడే క్వశ్చన్ ఇస్తారు, మీరు ఆన్సర్ రాస్తారు, రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఓకేనా? దాంతోపాటు వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో అవుతాయి. సో ట్రిక్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ చెప్తారు. ఎకానమీ 10,000 సురేష్ సార్ చెప్తారు. ఎంత పెద్ద ఎసెట్టో మన ఇన్స్టిట్యూట్కి తెలుసు మీకు, సురేష్ సార్ ఎకానమీ, రైట్? సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జోగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. ఇవన్నీ ఇన్స్టాల్మెంట్స్ అమ్మ. 10,000, 8,000 కోర్సులు నెలకు 2,000 చొప్పున మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చు. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఆప్షనల్స్ విషయానికి వస్తారా, పిఎస్ఐఆర్ అండ్ పబ్యాడ్ ఏదైతే ఉంటుందో, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సురేష్ సార్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. 2. ఇంకొకటి ఆంథ్రపాలజీ ఏదైతే ఉంటుందో, ఆంథ్రపాలజీ నేను పావని మేడం చెప్తాం. అర్థమైందా? సో ఈ 3 ఆప్షనల్స్ ఉన్నాయి. 3 ఆప్షనల్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తున్నటువంటి కోర్సెస్. 30,000 రూపీస్ మాత్రమే ఫీజు లైఫ్ టైం వ్యాలిడిటీకి రావడం అనేది జరుగుతుంది. మీరు 6 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు కూడా. సో జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు.
అర్థమైందా? సో చాలాసార్లు చెప్తున్నాను, వీలైతే మీకే చాలా ఉపయోగపడుతుందమ్మా, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత నేను పిఐబి అనాలిసిస్ ఈరోజు స్టార్ట్ చేస్తాను. రైట్. సో కరెంట్ అఫైర్స్ కోర్స్, కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. 40-50% ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ మీద వస్తాయి. దాంతోపాటు మెయిన్స్లో మీరు చూసుకుంటే జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 మొత్తం కరెంట్ అఫైర్సే ఉంటుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో బ్యాక్గ్రౌండ్ నుంచి కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. డైలీ ఫుల్ హిందూ అనాలిసిస్, డైలీ పిఐబి అనాలిసిస్, వీటి తాలూకా పీడిఎఫ్స్, దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్, వీటి తాలూకా పీడిఎఫ్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్, దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా సురేష్ సార్ చేస్తారు, అవి కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యూపీఎస్సీ మాక్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ఈ రెండింటికి మీకు యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. ఫ్రీ యాక్సెస్, అన్ని టెస్టులకి మీకు ఫ్రీ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. సో ఫ్రీ యాక్సెస్ టు 10,000 ప్లాన్ తీసుకుంటే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా కలిపి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ 10,000 కూడా మీరు నెలకు 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. రికార్డెడ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తానంటే 5,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ పే చేస్తానంటే 7,000, లైవ్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే 10,000. 10,000కి మీకు చక్కగా మీరు ఇన్స్టాల్మెంట్స్లో కూడా కట్టుకోవచ్చు. మీకు 5,000 నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైందా? సో యూ విల్ రిగ్రెట్ లేటర్ ఒకవేళ మీరు కరెంట్ అఫైర్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే. సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఈరోజు మన పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఈరోజు పిఐబి అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ 15,000 crore రూపీస్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్కి అనేది అందించబోతుంది. ఎందుకు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, దేనికోసం? క్యాపిటల్ జనరేషన్కి ఖర్చు పెడుతున్నారు. క్యాపిటల్ అంటే ఇక్కడ ఏంటంటే ఎసెట్ అమ్మ. సో ఒక రిజర్వాయర్ కట్టడం కానీ, రోడ్లు వేయడం కానీ, లేకపోతే బిల్డింగ్లు కట్టడం కానీ, లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో దీని అంతటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. స్టేట్స్ ఇంకెందుకు ఖర్చు పెడతాయి చెప్పండి? ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెడతాయి. వెల్ఫేర్ స్కీమ్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, గవర్నమెంట్కి ఎటువంటి అసెట్ అనేది రావట్లేదు వెల్ఫేర్ స్కీమ్ వల్ల. అర్థమైందా? బట్ దీనివల్ల అసెట్ అనేది, ఒక రిజర్వాయర్ వేసింది అనుకోండి, గవర్నమెంట్కి ఒక రిజర్వాయర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రోడ్డు కానీ, లేకపోతే ఒక చెరువులు తవ్వించడం కానీ, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ 15,000 crore రూపీస్ స్టేట్స్ గవర్నమెంట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. యాజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ 50 year లోన్, 50 ఏళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఏదైతే ఉంటుందో ఇది ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఎందుకోసం? ఫర్ స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. సో వెల్ఫేర్ స్కీమ్స్ లాంటివి వాడకూడదు, క్యాపిటల్ ప్రాజెక్ట్స్ కోసమే వాడాలి, అసెట్స్ క్రియేషన్ కోసమే వాడాలి. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ హ్యాస్ ఇష్యూడ్ ఫ్రెష్ గైడ్ లైన్స్ ఇన్ ద రిగార్డ్ ఆన్ ద స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో కొత్త గైడ్ లైన్స్ అనేవి ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021-22 కోసం రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేనికి సంబంధించి? స్కీమ్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయంగా స్కీమ్ ఏదైతే ఉందో దాని మీదుగా ఈ తాలూకు కొత్త గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేశారమ్మా. అర్థమైందా? ఎంత? 15,000 కోట్లు ఇస్తున్నారు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ టు క్రియేట్ అసెట్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా. ద ఫినాన్స్ మినిస్టర్ హ్యాడ్ ఇన్ హర్ బడ్జెట్ స్పీచ్ అనౌన్స్డ్ దట్ సెంటర్ వుడ్ టేక్ మెజర్స్ టు నడ్జ్ స్టేట్స్ టు స్పెండ్ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టు ఇన్సెంటివైజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దేర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. సో ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బడ్జెట్ టైంలో ఇచ్చినటువంటి స్పీచ్లో ఏం చెప్పారు అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేటటువంటి ఖర్చు కోసం మేము మెజర్స్ తీసుకుంటాం, సహాయం చేయడానికి మెజర్స్ తీసుకుంటాం. దాంతోపాటు వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే, డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ప్రైవేటైజేషన్. అర్థమైందా? సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే వాటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గించుకుంటే, వాటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టేక్స్ అమ్మేస్తే వాటి ఇన్సెంటివైజ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక రోడ్ వేసారు అనుకోండి, ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్, ఎవరో పని చేస్తారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫర్ పూర్ అండ్ అన్స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. దాంతోపాటు హై మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది, ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక రోడ్ వేయడానికి సిమెంట్ గట్రా తీసుకురావాలా, డైరెక్ట్గా రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు సిమెంట్ గట్రా తీసుకురావాలా, అప్పుడు సిమెంట్ కంపెనీలకి ఏం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది, సో బిజినెస్ దొరుకుతుంది. సిమెంట్ కంపెనీలు ఏం చేస్తాయి, ఎక్స్పాన్షన్ కోసం ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది చేస్తారు. సో ఒక మల్టీప్లేయర్ ఎఫెక్ట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్ ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ద ఎకానమీ. ఎకానమీ యొక్క ఫ్యూచర్ ప్రొడక్టివ్ కెపాసిటీ అనేది, ఇప్పుడు రిజర్వాయర్ కట్టారనుకోండి, ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా రిజర్వాయర్ మనకి కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్లో, అగ్రికల్చర్ డెవలప్మెంట్కి కానీ వీటన్నిటికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ ఇన్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. Therefore, despite the adverse financial position of the central government, it was decided last year to launch a scheme for special assistance to states for capital expenditure. గత సంవత్సరం కోవిడ్-19 వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది కుదేలైనప్పటికీ, ఇబ్బంది పాలైనప్పటికీ, సెంట్రల్ గవర్నమెంట్ అందుకోసం అని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, ఎంప్లాయ్మెంట్ పెరగడం, మల్టీప్లేయర్ ఎఫెక్ట్, ఎకానమిక్ గ్రోత్ అనేది ఉండడం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకోసమని ఈ స్కీమ్ లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో అండర్ ది స్కీమ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్ ప్రొవైడ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ప్రకారంగా మన తాలూకా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది కొంత డబ్బుని. An amount not exceeding 12,000 crores was earmarked for the scheme for the financial year 2021-22. 2021-22కి 12,000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ఏ సమ్ ఆఫ్ 11,830.29 crores was released to the states. ఆల్రెడీ 11,830.29 crores అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఆల్రెడీ 12,000 crores ఇంత మొత్తం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేయడం కూడా జరిగింది. This helped to sustain state level capital expenditure in the pandemic year. సో పాండమిక్ ఇయర్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్-19 రికవరీ ఏదైతే ఉంటుందో, పోస్ట్ కోవిడ్-19 రికవరీకి రాష్ట్రాలు సస్టైన్ అవ్వడానికి ఈ తాలూకు అమౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మనకు చెప్తున్నారు. ఇన్ వ్యూ ఆఫ్ ద పాజిటివ్ రెస్పాన్స్ టు ద స్కీమ్ అండ్ కన్సిడరింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్, ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కంటిన్యూ స్కీమ్ ఇన్ ద ఇయర్ 2021-22. సో పాజిటివ్గా రెస్పాన్స్ అనేది రావడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సెంటర్కి రిక్వెస్ట్ చేశాయి కంటిన్యూ చేయండి అని. సో 2021-22 ఫినాన్షియల్ ఇయర్కి కూడా దీన్ని కంటిన్యూ చేసినట్టు ప్రకటించడం అనేది జరిగింది. సో 21-22కి ఎంత ఇచ్చారు, సో ముందు 12,000 కోట్లు ఇస్తే ఇప్పుడు 15,000 కోట్లు, 3,000 కోట్లు పెంచి 15,000 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించడం అనేది జరిగిందమ్మా. సో ద స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఇది 3 పార్ట్స్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ 1 చూడండి. దిస్ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ ఫర్ ద నార్త్ ఈస్ట్ అండ్ హిల్ స్టేట్స్ అండ్ అన్ అమౌంట్ ఆఫ్ 2,600 crores. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు హిల్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిపి 2,600 కోట్లు అనేవి ఇస్తూ ఉన్నారు. సో అవుట్ ఆఫ్ దిస్ 2,600 కోట్లలో అస్సాము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కి 400 కోట్లు అనేవి రావడం అనేది జరుగుతుంది, కాస్త పెద్ద స్టేట్స్ కాబట్టి. అండ్ అదర్ స్టేట్స్కి ఈచ్ స్టేట్కి 200 crores అనేది పంపిణీ చేయాలని చెప్పి మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ అని డిసైడ్ అవ్వడం అనేది జరిగింది. సో పార్ట్ 2లో చూడండి. దిస్ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ ఫర్ ఆల్ ద అదర్ స్టేట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ పార్ట్ 1. పార్ట్ 1లో ఉండేటటువంటి కాకుండా మిగిలిన స్టేట్స్ అన్నింటికి ఎన్ అమౌంట్ ఆఫ్ 7,400 crores ఏవైతే ఉన్నాయో అవన్నీ అంత డబ్బుని మిగిలిన స్టేట్స్ అన్నింటికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ అమాంగెస్ట్ ది స్టేట్స్ ఇన్ ప్రపోర్షన్ టు దర్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ యాజ్ పర్ ద అవార్డ్ ఆఫ్ 15th ఫినాన్షియల్ కమిషన్ ఫర్ ద ఇయర్ 2021-22. సో 15th ఫినాన్స్ కమిషన్ చెప్పినటువంటి రికమెండేషన్స్ ప్రకారంగా, సో 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ దేని గురించి రిపోర్ట్ ఇచ్చింది, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్. సెంట్రల్ ట్యాక్సెస్లో ఆ స్టేట్కి ఎంత మొత్తం షేర్ అనేది ఉంది దాన్ని బట్టి ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయి ఈ ఫండ్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే స్టేట్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ ఫండ్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ట్యాక్స్ షేరింగ్లో, ట్యాక్స్ కంట్రిబ్యూషన్లో పెర్ఫార్మెన్స్ బట్టి. అర్థమైందా? చూడండి. సో పార్ట్ 3 చూడండి. దిస్ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ టు స్టేట్స్ ఫర్ మానిటైజింగ్ ఆర్ రీసైక్లింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసైకిల్ చేసేటటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, వాటికి ఎక్స్ట్రా డబ్బులు అనేది ఇస్తున్నారు స్టేట్ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి. అన్ అమౌంట్ ఆఫ్ 5,000 crore హ్యాస్ బీన్ అలాటెడ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ద స్కీమ్. దీనికోసం డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి స్టేట్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కోసం 5,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అండర్ దిస్ పార్ట్ స్టేట్ విల్ రిసీవ్ ఇంట్రెస్ట్ ఫీ 50-year లోన్. 50 ఏళ్ల వరకు ఇంట్రెస్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రేంజింగ్ ఫ్రమ్ 33% to 100% ఆఫ్ ది అమౌంట్
రియలైజ్డ్ బై దమ్ త్రూ ఎసెట్ మానిటైజేషన్, లిస్టింగ్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఏం చేస్తున్నారు, మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ మానిటైజేషన్ ఏదైతే ఉంటుందో అండ్ మన తాలూకు ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ద్వారా వాళ్ళు సేకరించినటువంటి డబ్బుల మీద ఇన్సెంటివ్స్గా 50 ఏళ్ల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పిస్తున్నప్పుడు ఇన్సెంటివ్స్ మరి ఎందుకు అన్నారో అర్థం కాలేదు. అర్థమైందా? రైట్. సో ఇది లోన్ అర్థమైందా, కానీ ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇన్సెంటివ్ అనే పదం వాడారు, ఎందుకో తెలియట్లేదు. ఓకేనా? సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకొని నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. చూడండి అమ్మా, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్ సేల్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ అసెట్స్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ తన ఆస్తులు అమ్మడం ఏదైతే ఉంటుందో లిక్విడేషన్, లిక్విడ్ క్యాష్ అంటాం. అంటే అమ్మేస్తే ఏమవుతుంది? లిక్విడేషన్ అంటే అమ్మేయడం, అమ్మేసి డబ్బులు తెచ్చుకోవడం. అర్థమైందా? సో దాని లిక్విడేషన్ ఆఫ్ అసెట్స్ బై ద గవర్నమెంట్, యూజువల్లీ సెంట్రల్ అండ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ప్రాజెక్ట్స్ అండ్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆస్తులు, ప్రాజెక్ట్స్, ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసి డబ్బులు చేసుకోవడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ద గవర్నమెంట్ అండర్టేక్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ టు రెడ్యూస్ ద ఫిస్కల్ బర్డెన్ ఆన్ ద ఎక్స్చెకర్. ఎక్స్చెకర్ అంటే మన తాలూకా నిధి, మన తాలూకా ప్రభుత్వ నిధి ఏదైతే ఉంటుందో దాని మీద ఫిస్కల్ బర్డెన్ ఏదైతే ఉంటుందో, ఫిస్కల్ బర్డెన్ అనేది అప్పులు కానీ ఏం లేకుండా ఫిస్కల్ బర్డెన్ అవ్వకుండా చూసుకోవడం. అర్థమైందా? సో ఇప్పుడు సపోజ్ ఫిస్కల్ బర్డెన్ ఎప్పుడు ఏర్పడుతుందో, ఒక గవర్నమెంట్కి ఒక ఎంటర్ప్రైజ్ ఉందనుకోండి, ఒక స్టీల్ ప్లాంట్కి ఉంది. ఆ స్టీల్ ప్లాంట్కి పెట్టేది ఎక్కువ వచ్చేది తక్కువ అనుకోండి, గవర్నమెంట్ కూడా బిజినెస్ చేస్తుంది ఇక్కడ. అర్థమైందా? సో అప్పుడు ఎక్స్చెకర్ మీద మరి ప్రభుత్వ నిధి మీద భారం పడుతుంది కదా, దీనివల్ల ఎప్పుడు నష్టమే వస్తూ రావడం అనేది జరిగింది. సో దాన్ని తప్పించుకోవడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ తాలూకా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంది. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆర్ టు రైజ్ మనీ ఫర్ ద మీటింగ్ ఆఫ్ స్పెసిఫిక్ నీడ్స్, మనీని రైజ్ చేయడానికి కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది వాడడం అనేది జరుగుతుంది. యాజ్ టు బ్రిడ్జ్ ద రెవెన్యూ షార్ట్ ఫాల్ ఫ్రమ్ ద అదర్ రెగ్యులర్ సోర్సెస్. సో రెవెన్యూ షార్ట్ ఫాల్ ఏదైతే ఉంటుందో దాన్ని అదర్ రెగ్యులర్ సోర్సెస్ నుంచి ఇది చేయడానికి, దాన్ని పూడ్చడానికి గవర్నమెంట్ అనేది డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుందాం. సో అందరికీ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ పిఐబి ఆర్టికల్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ పిఐబి ఆర్టికల్ చూడండి, సెలబ్రేటింగ్ ద బర్త్ సెంటనరీ ఆఫ్ శ్రీ సత్యజిత్ రే. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైరెక్టర్స్, స్టోరీ రైటర్, నవల్ రైటర్, గ్రేట్ వ్యక్తి అయినటువంటి శ్రీ సత్యజిత్ రే ఎవరైతే ఉంటారో ఈయన తాలూకా బర్త్ సెంటనరీ ఏదైతే ఉంటుందో 100 సంవత్సరాలు అయింది ఈయన పుట్టి. 1921లో పుట్టారు. సో ఇప్పుడు 2 మే 1921లో పుట్టడం అనేది జరిగింది. ఇప్పుడు 2021 కదా. సో ఆయన జన్మదిన ముఖ్యంగా బర్త్ యానివర్సరీ అనేది జరుపుకుని, అంటే సుమారు ఆయన పుట్టి 100 ఏళ్ళు అవ్వడం అనేది జరుగుతుంది. ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్లో ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేవి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సత్యజిత్ రే గారి గురించి కొంత తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. In homage to legendary filmmaker, the Ministry of Information and Broadcasting will organize year-long centenary celebrations to late Sri Satyajit Ray across India and abroad. సత్యజిత్ రే ఎవరైతే ఉన్నారో ఆయన స్మారకంగా ఒక గొప్పదైనటువంటి ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. దీనికి భారతరత్న కూడా రావడం అనేది జరిగిందమ్మా. శ్రీ సత్యజిత్ రే వాజ్ రినౌడ్ ఫిల్మ్ మేకర్, రైటర్, ఇల్లుస్ట్రేటర్, గ్రాఫిక్ డిజైనర్ అండ్ మ్యూజిక్ కంపోజర్. సో ఇన్ని బహుముఖ ప్రజ్ఞ అనేది ఉండడం అనేది జరిగింది. ఇన్ని వాటిల్లో ఆయన ఒక నిష్ణాతునైన నైపుణ్యమైనటువంటి వ్యక్తిగా ఉండడం అనేది జరిగిందమ్మా. ఫిల్మ్ మేకర్గా, రైటర్గా, ఇల్లుస్ట్రేటర్గా, గ్రాఫిక్ డిజైనర్గా, మ్యూజిక్ కంపోజర్గా ఈయన ఉండడం అనేది జరిగింది. He started his career in advertising and found inspiration for his first film Pathar Panchali while illustrating the children's version of the novel by విభూతి భూషణ్ బందోపాధ్యాయ్ యొక్క నవల ఏదైతే ఉంటుందో ఆ నవలని నాటకం ఏదైతే ఉంటుందో నాటకం వేస్తూ ఆయన తాలూకా నాటకం వేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే ఒక సినిమా అనేది దీని మీద తీస్తే బాగుంటుందని చెప్పి ఆయన తీసినటువంటి మొదట ఫిలిం పతార్ పంచలి అనేటటువంటి ఫిలింని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారండి. సో ఈ నవల నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి పతార్ పంచలి ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? So the film catapulted him into international fame. Ray went on to make other great films such as Charulata, అజ్ఞాంతక్ అండ్ నాయక్. ఇంటర్నేషనల్ ఫేమ్ అనేది ఆ ఫిల్మ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాని తర్వాత చారులత, అజ్ఞాంతక్ అండ్ నాయక్ లాంటి సినిమాలు కూడా ఈయన చేయడం అనేది జరిగింది. హీఈస్ ఆల్సో ఏ ప్రొలిఫిక్ రైటర్ మేకింగ్ ద ఫేమస్ స్లూత్, ఫెలుదా అండ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ షోంకు
అండ్ పాపులర్ పార్ట్ ఆఫ్ బెంగాలీ లిటరేచర్. సో ఇలాంటి డిఫరెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రైటర్గా కూడా ఈయన రాయడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్డ్ హిమ్ విత్ ద భారత్ రత్న, ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ 1992. గవర్నమెంట్ 1992లో ఆయనకి భారతరత్న ఇచ్చి సత్కరించడం కూడా జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో ఇలాంటి వాళ్ళ గురించి మనం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. సో ఈరోజు మన పిఐబి అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ టాపిక్ చూడండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. సో మార్చ్ 2021 ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. రీసెంట్గా చూడండి 2016 = 100 అని పెట్టారు. దాని అర్థం ఏంటి అంటే బేస్ ఇయర్ ఏదైతే ఉంటుందో బేస్ ఇయర్ అనేది 2016 అని, లాస్ట్ ఇయరే బేస్ ఇయర్ 2016కి మార్చడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో దీని గురించి చెప్పారు చూడండి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది ఏంటి అంటే ఒక ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ అండి. ద్రవ్యోల్బణం, ప్రైసెస్ చేంజ్ అనేది ఎలా జరుగుతుంది కన్జ్యూమర్ లెవెల్లో అని చెప్పేటటువంటిది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అర్థమైందా? సో ఒకసారి దీని గురించి చూడండి. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎందుకు ఇది చేస్తారు అంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రతి ఒక్కరికి డియర్నెస్ అలవెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, సపోజ్ మీ తాలూకా జీతం అనేది 1000 రూపాయలు అనుకోండి. మీ తాలూకా జీతం 1000 రూపాయలు అమ్మ. సపోజ్ వస్తువులు అనేవి ధరలు పెరుగుతున్నాయి అనుకోండి. లాస్ట్ ఇయర్ మన తాలూకా బియ్యం మూట ధర 100 రూపాయలు ఉంది, కానీ తర్వాత బియ్యం మూట ధర నెక్స్ట్ నెల 120 అయింది అనుకోండి. మీకు అదే 1000 రూపాయలు ఉంటే మీకు ఏమవుతుంది? అదే 1000 రూపాయలు వస్తే మీరు అసలు మీకు నష్టపోతారా లేదా? చాలా ప్రాబ్లం అవుతుందా లేదా? ధరలు పెరుగుతున్నాయి కానీ మీ జీతం సేమ్గా ఉంది. సో అందుకోసమని చెప్పి ఎవ్రీ మంత్ డియర్నెస్ అలవెన్స్ని ఇది చేయడానికి గవర్నమెంట్ అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏదైతే ఉంటుందో రిలీజ్ చేస్తుంది. అదే ఇప్పుడు మనకు చెప్పడం అనేది జరిగింది. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఫర్ మార్చ్ 2021 ఇంక్రీజ్ టు 119.6 పాయింట్స్ కంపేర్ టు 119.0 పాయింట్స్ ఫర్ ఫిబ్రవరి 2021. ఫిబ్రవరి 2021తో పోలిస్తే మార్చ్ 2021కి 119.6% అంటే 0.6% పెరిగిందంట. సో పెరగడం అంటే దాని అర్థం ఏంటి? డియర్నెస్ అలవెన్స్ కూడా పెరుగుతుంది అని అర్థం, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది అని అర్థం, అర్థమైందా? సో అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ ప్రైసెస్ అండి, ధరలు పెరగడం. ద ఇంక్రీజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండెక్స్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ఐటమ్స్ లైక్ కుకింగ్ గ్యాస్, పెట్రోల్, పౌల్ట్రీ చికెన్, ఎడిబుల్ ఆయిల్స్, యాపిల్, టీ లీఫ్, సర్వ్డ్ అండ్ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ విచ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. చెప్పాను కదా, ఇవన్నీ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. కుకింగ్ గ్యాస్, పెట్రోల్, పౌల్ట్రీ చికెన్, ఎడిబుల్ ఆయిల్స్ ఇవన్నీ ధరలు పెరిగాయి. పునాల జీతం కూడా పెరగాలి కదా. సో అందుకే డియర్నెస్ అలవెన్స్ని పెంచడానికి, ఇన్ఫ్లేషన్కి తగినట్టుగా ఇదేదైతే ఉంటుందో అది రావడానికి, జీతాలు ఏవైతే ఉన్నాయి, శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవ్వడానికి, రెమ్యునరేషన్ అనేది ఇవ్వడానికి ఈ తాలూకా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఏదైతే ఉంటుందో ఇది రిలీజ్ చేయడం అనేది జరుగుతుందా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇట్ మెజర్స్ ప్రైస్ చేంజెస్ ఫ్రమ్ ద పెర్స్పెక్టివ్ ఆఫ్ ఏ రిటైల్ బయర్. ఒక రిటైల్ బయర్ పెర్స్పెక్టివ్లో ప్రైస్ అనేది అంటే రిటైల్ బయర్కి ఎంత ప్రైస్కి ఒక వస్తువులు వస్తున్నాయో ఆ ప్రైసెస్ని కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని రిలీజ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ ఏంటో చూడండి, ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి ప్రిలిమ్స్లో అడుగుతారు. ద సిపిఐ క్యాలిక్యులేట్స్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ సచ్ యాజ్ ఫుడ్, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్. సిపిఐలో ఏం చేస్తారు? వీటి తాలూకా ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఫుడ్, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ప్రైసెస్ ఎలా ఉన్నాయని చేంజెస్ ఏవైతే ఉంటాయో చేంజెస్ కొలవడం అనేది జరుగుతుంది. ద సిపిఐ హ్యాస్ సెవరల్ సబ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ బెవరేజెస్, ఫ్యూయల్ అండ్ లైట్, హౌసింగ్ అండ్ క్లాదింగ్, బెడ్డింగ్ అండ్ ఫుట్వేర్. ఇలాంటి సెవరల్ డిఫరెంట్ సబ్ గ్రూప్స్ అనే ఉండడం అనేది జరుగుతుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్లో మన తాలూకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్తారు, ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్, హౌసింగ్ అండ్ క్లాదింగ్ ఇన్ఫ్లేషన్, బెడ్డింగ్ ఇన్ ఫుట్వేర్ ఇన్ఫ్లేషన్, ఇలా డిఫరెంట్గా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. వీటన్నిటి కాంప్రహెన్సివ్గా క్యుములేట్ చేసి ఒక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందాం, అర్థమైందా? సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇట్ విల్ బి గివెన్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ఇన్ ప్రైసెస్. నెక్స్ట్ చూడండి, ఇన్ఫ్లేషన్ ఫర్ మార్చ్ 2021 వెంట్ అప్ టు 5.64% కంపేర్ టు 4.48% ఆఫ్ ప్రీవియస్ మంత్. సో లాస్ట్ మంత్తో పోలిస్తే, ఫిబ్రవరితో పోలిస్తే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. అంటే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అర్థం. సిమిలర్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆల్సో రోజ్ టు 5.36% ఫ్రమ్ 4.64% ప్రీవియస్ మంత్. ఫిబ్రవరిలో 4.64% ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంటే ఇప్పుడు 5.36, అంటే ధరలు అనేవి తినే వస్తువులు, బెవరేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ధరలు కూడా పెరుగుతున్నాయని అర్థం. ద ఆల్ ఇండియా సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఫర్ మార్చ్ 2001 ఇంక్రీజ్డ్ బై 0.6 పాయింట్స్. చెప్పాను కదా, 119.6% అవ్వడం అనేది జరిగింది.
ముందు ఎంత ఉండేది 119 ఉండేది, ఇప్పుడు 119.6% అవ్వడం అనేది జరిగింది. బేస్ ఇయర్ ఏంటి 2016 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, ఇలాంటివి అడుగుతారు. సో నెక్స్ట్ చూడండి, ద మ్యాక్సిమం అప్వర్డ్ ప్రెజర్ ఇన్ కరెంట్ ఇండెక్స్ కేమ్ ఫ్రమ్ ఫ్యూయల్ అండ్ లైట్ గ్రూప్ కంట్రిబ్యూటింగ్ 0.40 percentage points టు టోటల్ చేంజ్. సో మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ అనేది దేనివల్ల జరిగింది అంటే ఫ్యూయల్ అండ్ లైట్ గ్రూప్. ఫ్యూయల్ ధరలు ఏవైతే ఉన్నాయి, మనకి పెట్రోల్ ధరలు రీసెంట్గా పెరిగాయి కదా, అండ్ దాంతోపాటు లైట్ ఏదైతే ఉంటుందో వీటి ధరలు, న్యాచురల్ గ్యాస్ వీటి ధరలు కూడా పెరగడం అనేది జరిగింది కదా, అర్థమైందా. సో ఫ్యూయల్ అండ్ లైట్ ఏదైతే ఉంటుంది గ్రూప్లో పెరగడం వల్ల మనకి ఏం జరిగింది, ప్రతి ఒక్క ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు, ప్రతి ఒక్కరికి బైక్ ఉంటుంది, పెట్రోల్ కొట్టించుకుంటారు, ప్రతి ఒక్కరు వంట గ్యాస్ అనేది కావాలి. సో అందుకోసమని ఏం జరిగింది 0.40% అదే కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగిందంట. ఇట్ was further supplemented by miscellaneous group contributing 0.15 percentage points to the total rates. సో డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, ఫుడ్ అండ్ బెవరేజెస్ కానీ అండ్ అదర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే హౌసింగ్ అండ్ మనకి ఇవేవైతే ఉన్నాయో, క్లాతింగ్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి గ్రూప్స్ నుంచి 0.15 కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఎట్ ఐటమ్ లెవెల్ కుకింగ్ గ్యాస్, పెట్రోల్, పౌల్ట్రీ చికెన్, ఎడిబుల్ ఆయిల్స్, యాపిల్, ఆరెంజ్, టీ లీఫ్, సర్వ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఇన్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరగడానికి కారణం ఏంటి, ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయి, కుకింగ్ గ్యాస్ ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు పెరగడం, పౌల్ట్రీ చికెన్ పెరగడం, ఎడిబుల్ ఆయిల్స్ పెరగడం, యాపిల్ పెరగడం, ఆరెంజ్, టీ లీఫ్, సర్వ్డ్ అండ్ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వీటి ధరలు అనేవి పెరగడం. అందుకే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది కూడా రైజ్ అవ్వడం అనేది జరిగిందమ్మ. ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ అందరికీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో పాటు ఇంకొకటి ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ లెవెల్లో కాకుండా హోల్సేల్ ధరల్లో ప్రైస్ చేంజెస్ అనేవి ఎలా ఉన్నాయి అని చెప్పేటటువంటిది. ఇండెక్స్ అంటే సూచి అండి, హోల్సేల్ ప్రైసెస్లో చేంజెస్ ఎలా ఉన్నాయని చెప్పేటటువంటి సూచి, అర్థమైందా. సో ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ అనేవి మీరు దీనిలో గుర్తు పెట్టుకోవాలి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఇది అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. సో పిఐబి అనాలిసిస్లో నెక్స్ట్ టాపిక్ చూడండి, కాస్మిక్ రేస్ ప్రాపగేటింగ్ త్రూ మిల్కీ వే ఇంటరాక్ట్ విత్ మ్యాటర్ ప్రొడ్యూసింగ్ ఎక్సెస్ యాంటీ మ్యాటర్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్. కొద్దిగా కాంప్లెక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో హై ఎనర్జీ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సో జాగ్రత్త వినండి, ఆర్ జనరలీ లోవర్ ఇన్ నెంబర్ ఇన్ ద కాస్మిక్ యూనివర్స్. కాస్మిక్ యూనివర్స్లో మన తాలూకా విశ్వంలో హయ్యర్ ఎనర్జీ పార్టికల్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. బట్ ద ఎక్సెస్ నెంబర్ ఆఫ్ హై ఎనర్జీ పార్టికల్స్ ఆఫ్ ద యాంటీ మ్యాటర్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ కాల్డ్ పాజిట్రాన్స్ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ సైంటిస్ట్ ఫర్ సో లాంగ్. కానీ అప్పుడప్పుడు మనకి ఏం కనిపిస్తాయి అంటే హయ్యర్ ఎనర్జీ పార్టికల్స్, దట్ ఈజ్ పాజిట్రాన్స్ ఏవైతే ఉంటాయి ఇవి ఎక్కువగా మనకి సైంటిస్టులకు కనిపించడం అనేది జరుగుతుంది. సైంటిస్టులు ఎప్పుడు తలపట్టేసుకుంటారు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి. దానికి రీజన్ అనేది ఈ మిస్టరీ ఏదైతే ఉంటుందో అది కనుక్కోవడం అనేది జరిగిందంట. సో చూడండి, మీకు ఇక్కడ యాంటీ మ్యాటర్ అంటే ఏంటో తెలియాలి. మామూలుగా మ్యాటర్ కంప్రైజెస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, మ్యాటర్ కంప్రైజెస్ ఆఫ్ ముఖ్యంగా ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాంటీ మ్యాటర్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ కాకుండా ఎలక్ట్రాన్స్ మ్యాటర్ ఏ పార్టికల్స్తో అయితే కంపోజ్ అవుతుందో అవి కాకుండా వేరే వాటితో కంపోజ్ అయినటువంటి ఇవేవైతే ఉంటాయో వాటిని యాంటీ మ్యాటర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మ్యాటర్ అనేది ఎలక్ట్రాన్స్తో కంపోజ్ అయితే యాంటీ మ్యాటర్ అనేది పాజిట్రాన్స్ అనేటటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇదవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పాజిట్రాన్స్ ఆర్ హై ఎనర్జీ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ లో ఎనర్జీ పార్టికల్స్, అర్థమైందా. సో హై ఎనర్జీ పార్టికల్స్ అనే విశ్వంలో ఎందుకు ఉన్నాయి, అప్పుడప్పుడు కనిపిస్తున్నాయని చెప్పి మన సైంటిస్టులకి చాలా అసలు అర్థం కాలేదు. బట్ ఫైనల్గా వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది కనుక్కున్నారంట. ఓవర్ ద ఇయర్స్ astronomers have observed an excess of antimatter counterpart of the electron or positrons having an energy of more than 10 giga electrovolts or 10 giga electrovolts. సో ఓవర్ ద ఇయర్ సంవత్సరాలుగా యాస్ట్రానమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్సెస్ ఆఫ్ యాంటీ మ్యాటర్ అనేది ఈ మధ్య కనుక్కోవడం అనేది జరుగుతుందంట, అర్థమైందా. ఎక్సెస్ ఆఫ్ యాంటీ మ్యాటర్ అంటే కౌంటర్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈజ్ పాజిట్రాన్, అవి ఎక్కువగా కనుక్కోవడం అనేది జరుగుతుందంట. విత్ ఎన్ ఎనర్జీ ఆఫ్ మోర్ దెన్ 10 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్, అంత ఎక్కువ ఎనర్జీలో ఈ పాజిట్రాన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి చాలా ఎందుకు పెరుగుతున్నాయని చెప్పి అర్థం కాలేదు ఇప్పటివరకు సైంటిస్టులకి. కానీ ఫైనల్గా ఎందుకు వస్తున్నాయని చెప్పి అర్థమైందంట. రీజన్ కూడా చెప్తాను, కంగారు పడద్దు, ఓకేనా. చూడండి, ఫర్ ఎన్ ఎస్టిమేట్ దిస్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటెడ్ అక్రాస్ 1000 crores వోల్ట్ బ్యాటరీ. సో 1000 crores వోల్ట్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో అంత ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంత ఎనర్జీ అంట, అర్థమైందా. సో సారీ 1000 crore వోల్ట్ బ్యాటరీ,
ఓకేనా, 1000 crore వోల్ట్ బ్యాటరీ దాని అర్థం. ఆ బ్యాటరీకి ఎంత ఎనర్జీ ఉంటుందో ఈ పాజిట్రాన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా అంతే ఎనర్జీ ఉంటుందంట. పాజిట్రాన్స్ విత్ ఎనర్జీ మోర్ దెన్ 300 గిగా ఎలక్ట్రానిక్ వోల్ట్స్ హవెవర్ ఆర్ లోవర్ ఇన్ కంపారిజన్ టు వాట్ ఆస్ట్రానమర్స్ ఎక్స్పెక్ట్. కానీ పాజిట్రాన్స్ మరీ 100 అయితే ఉన్నాయి కానీ 100 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే ఉన్నాయి కానీ కానీ 300 కంటే ఎక్కువ ఉండేటటువంటి ఎనర్జీ ఉండేటటువంటి పాజిట్రాన్స్ అనేవి తక్కువగా ఉన్నాయంట. దిస్ బిహేవియర్ ఆఫ్ పాజిట్రాన్స్ బిట్వీన్ 10 and 300 గిగా electrovvolts is what astronomers call the positrons excess. సో ఈ పాజిట్రాన్స్ 10 వరకు పర్లా 10 నుంచి 300 గిగా ఎలక్ట్రానిక్ వోల్ట్స్ మధ్యలో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అంత మొత్తంలో ఉండేవాటిని పాజిట్రాన్ ఎక్సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎవరు? ఆస్ట్రానమర్స్ ఎవరైతే ఉంటారో ఆస్ట్రానమర్స్. ఆ పాజిట్రాన్ ఎక్సెస్కే కారణం అనేది ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే రీసెంట్గా తెలిసింది. చూడండి. Researchers from Raman Research Institute, Bangalore, an autonomous institute of the Department of Science and Technology, have resolved the mystery in a new study published in the Journal of High Energy Astrophysics. హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్ అనేటటువంటి జర్నల్లో సో వీళ్ళు దానికి కారణం ఏదైతే ఉంటుందో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఇన్ బెంగళూరు వాళ్ళు రీజన్ అనేది చెప్పడం అనేది జరిగింది. మిస్టరీని వాళ్ళు సాల్వ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే దేర్ ప్రపోజల్ ఈజ్ సింపుల్. వాళ్ళు ఏం చెప్పారంటే రీజన్ కాస్మిక్ రేస్ వైల్ ప్రాపగేటింగ్ త్రూ మిల్కీ వే గెలాక్సీ. కాస్మిక్ రేస్ ఏవైతే ఉంటాయో అవి మిల్కీ వేలో ప్రాపగేట్ అవుతూ మిల్కీ వేలో ట్రావెల్ అవుతూ దే ఇంటరాక్ట్ విత్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో మ్యాటర్ని అంటే ఎలక్ట్రాన్స్ ఉండేటటువంటిది. మ్యాటర్ అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటిది, దట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యాటర్ ఏదైతే ఉంటుందో మ్యాటర్తో కలిసి ఇంటరాక్ట్ అయ్యి ప్రొడ్యూస్ అదర్ కాస్మిక్ రేస్ ప్రైమరీలీ ఎలక్ట్రాన్స్ అండ్ పాజిట్రాన్స్. సో అవి కలిసి ఏం చేస్తాయి? ఎయిదర్ ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి లేదా పాజిట్రాన్స్ ఏవైతే ఉంటాయో పాజిట్రాన్స్ని కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్సెస్ పాజిట్రాన్స్ ఉండడానికి కారణం ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ ఫినామినా అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందాం. So the authors Agnibha D. Sarkar, Sayan Biswas and Nayantara Gupta argue that these new cosmic rays are the origin of the positron excess phenomenon. సో ఈ న్యూ కాస్మిక్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి న్యూ కాస్మిక్ రేస్ అలా వచ్చినటువంటి అంటే కాస్మిక్ రేస్ ఏం చేసే మనకి మిల్కీవే గెలాక్సీలో ప్రాపగేట్ అయ్యి మ్యాటర్ ఏదైతే ఉంటుందో మ్యాటర్తో టచ్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యి దేవి గేవ్ బర్త్ టు ఎలక్ట్రాన్స్ అండ్ పాజిట్రాన్స్. ఈ పాజిట్రాన్ ఎక్సెస్కి ఈ ఫినామిననే కారణం అని చెప్పి కనుక్కున్నారు. ద మిల్కీ వే కన్సిస్ట్ ఆఫ్ జైంట్ క్లౌడ్స్ ఆఫ్ మాలిక్యులర్ హైడ్రోజన్. మిల్కీ వేలో ఏముంటాయి? మాలిక్యులర్ హైడ్రోజన్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. హైడ్రోజన్ మేఘాలనే ఉండడం అనేది జరుగుతుంది. దే ఆర్ ద సీడ్స్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టార్స్ అండ్ కెన్ బి యాజ్ మ్యాసివ్ యాజ్ 10 million times ద సన్స్ మాస్. సో హైడ్రోజన్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో సూర్యుడి కంటే 10 million times ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందంట. సన్ కంటే 10 million times ఎక్కువ ఉంటాయంట. అక్కడి నుంచే న్యూ స్టార్స్ ఏవైతే ఉంటాయి కొత్త నక్షత్రాలు అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. దే కెన్ ఎక్స్టెండ్ అప్ టు 600 light years, the distance that would not take 600 years to travel, that would take 600 light years to travel. మొత్తం దే కెన్ ఎక్స్టెండ్ అప్ టు 600 light years అండి. మొత్తం ఆ మేఘాలు అనేవి 600 light years వరకు ఎక్స్టెండ్ అవ్వడం, అంత దూరానికి ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. లైట్ ఇయర్స్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిస్టెన్స్ అండి. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, కాస్మిక్ రేస్ ప్రొడ్యూస్డ్ ఇన్ సూపర్నోవా ఎక్స్ప్లోజన్. సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంటే స్టార్ ఎక్స్ప్లోజన్. స్టార్స్ అనేవి బర్స్ట్ అయితే కాస్మిక్ రేస్ అనేవి పుట్టడం అనేది జరుగుతుంది. దే ప్రాపగేట్ త్రూ దీస్ క్లౌడ్స్. ఇవి హైడ్రోజన్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రాపగేట్ అవుతాయి బిఫోర్ దే రీచ్ ద ఎర్త్. ఎర్త్ ఏదైతే ఉంటుందో మన భూమి మీదకి రీచ్ అవ్వముందు ఈ క్లౌడ్స్ మీద అవి ఇదవ్వడం ప్రాపగేట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాస్మిక్ రేస్ ఇంటరాక్ట్ విత్ మాలిక్యులర్ హైడ్రోజన్ అండ్ కెన్ గివ్ రైజ్ టు అదర్ కాస్మిక్ రేస్. ఈ కాస్మిక్ రేస్ మాలిక్యులర్ హైడ్రోజన్తో ఇంటరాక్ట్ అయ్యి అదర్ కాస్మిక్ రేస్కి ఇది ఇవ్వడం అనేది జరుగుతుందాం. దే గేవ్ బర్త్ టు అదర్ కాస్మిక్ రేస్. యాజ్ ద ప్రాపగేట్ త్రూ దీస్ క్లౌడ్స్ they decay from their original forms and intermix, lose their energy by energizing the clouds and may also get re-energized. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సో ఈ కాస్మిక్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటరాక్ట్ అయ్యి ఎయిదర్ ఎనర్జైజ్ అవుతాయి లేకపోతే దే విల్ లూజ్ దేర్ ఎనర్జీ. వాళ్ళ తాలూకా శక్తిని కోల్పోతాయి లేకపోతే రీఎనర్జైజ్ అవుతాయి. శక్తిని కోల్పోతే అవి ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. రీఎనర్జైజ్ అయితే ఏమవుతాయి? అవి పాజిట్రాన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఆ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ద రీసెర్చర్స్ ఫ్రమ్ ఆర్ఆర్ఐ స్టడీడ్ ఆల్ దీస్ విచ్ ఇస్ బేస్డ్ ఇన్ బెంగళూరు స్టడీడ్ ఆల్ దీస్ ఆస్ట్రోఫిజికల్ ప్రాసెస్ వై ఏ కోడ్ దే సెటప్ ఆన్ ద కంప్యూటర్ యూజింగ్ ఎ పబ్లిక్లీ అవైలబుల్
కోడ్. సో వీళ్ళందరూ కంప్యూటర్లో ఒక కోడ్ ఏదైతే ఉంటుందో ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ తాలూకా ఫినామినన్ ఏదైతే ఉంటుందో ఈ ఆస్ట్రోఫిజికల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని వాళ్ళు స్టడీ చేయడం అనేది జరిగిందంట. సో మొత్తానికి మిస్టరీ అనేది వీళ్ళు రిజాల్వ్ చేయడం అనేది జరిగింది. అదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అందరికీ ఈ ఆర్టికల్ అనేది కొద్దిగా కాంప్లెక్స్ అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ పిఐబి అనాలిసిస్ అమ్మ. రోజు పిఐబి అనాలిసిస్ కంటిన్యూ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఈ పిఐబి అనాలిసిస్ అంటే ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుందని అనుకోవద్దు. సో బట్ ఎవరైతే కోర్స్ తీసుకుంటారో కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం పక్కాగా కంటిన్యూ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ అనేది చేపిస్తాం. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకు అన్ని కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా అవుతుంది. జస్ట్ 5,000 నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో మీరు జాయిన్ అవ్వాలంటే ఏ నెంబర్కి ఫోన్ చేయాలో మీకు తెలుసు. ఇదిగోండి అడ్మిషన్స్ కోసం 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. దీనికి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ పిఐబి అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి పిఐబి అనాలిసిస్లో కలుద్దాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. Bye.